ఆ గ్రామంలో చిన్న పుల్లయ్య, పెద్ద పుల్లయ్య అని ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. చిన్న పుల్లయ్యేమో తెలివైనవాడు కాగా, పెద్ద పుల్లయ్య మాత్రం తెలివి లేనివాడు. వారికి అడవి ప్రక్కనే 2 ఎకరాల పొలం ఉండేది. అదే వారికి జీవనాధారము. ఒకసారి అన్నదమ్ములిద్దరూ కలిసి వారి పొలంలో దోస పంటను వేశారు. కొన్నాళ్లకు దోసకాయలు కోతకొచ్చాయి. చిన్న పుల్లయ్యేమో రోజురోజుకి పండిన కాయలన్నిటినీ కోసి వాటికి సంతకి తీసుకువెళ్ళి అమ్ముకొచ్చేవాడు. తోటకు కాపలాగా పెద్ద పుల్లయ్యను ఉంచేవాడు. ఇదిలా నడుస్తుండగా ఒకనాడు చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్యతో అన్నాడు, ఏరా అన్నయ్య, ఈ మధ్య అన్నం సరిగ్గా తింటున్నావా లేదా? అస్థిపంజరంలాగా ఇలా తయారవుతున్నావేంటి? ఏదైనా సమస్య ఉంటే చెప్పు, ఎలాగోలా పరిష్కరిద్దాం అని. అప్పుడు పెద్ద పుల్లయ్యకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చెప్పమంటావురా చిన్న పుల్లయ్య, రోజు కోసిన దోసకాయలన్నిటినీ నువ్వు సంతకు తీసుకెళ్తున్నావా? నువ్విలా పోగానే పక్కనున్న అడవిలో నుండి జిత్తులు మారి నక్క ఒకటి వస్తుందిరా అని చెబుతున్నంతలోనే కలుగు చేసుకున్న చిన్న పుల్లయ్య అన్నాడు, వస్తే వచ్చింది, ఆ దోస్తే ఆ మనుషులను సన్నబడిపోవాలా ఏమిటి అని. అయ్యో, ముందర నన్ను అంతా చెప్పనివ్వరా చిన్న పుల్లయ్య అని వచ్చి ఎవరు గుడిసిలో అంటుంది. అప్పుడు నేనే పెద్ద పుల్లయ్యను అని చెప్తాను. నువ్వు పుల్లయ్యవైతే ఏమి, పుల్లయ్య సవితైతేవేమి, ముందు బయటికి రా అంటుంది. అప్పుడు నేను బయటికి పోతాను. అప్పుడు పోయి నా కోసం మంచి మంచి దోసకాయలు పీక్కురా అంటుంది. అప్పుడు నేను వెళ్ళి దోసకాయలు తెచ్చి దానికిస్తున్నాను. అప్పుడది రా నే వెనక్కొచ్చి నా నడ్డి గోకు రా అంటుంది. అప్పుడు నేను నడ్డి గోకడానికి గాను దాని వెనక్కి వెళ్తున్నాను. అప్పుడది నేనిచ్చిన దోసకాయలు తింటూ నన్ను బెదిరిస్తుంది. నేను ఎలాగా వస్తున్నట్లుగానే దోసకాయలు నువ్వు నాకిస్తున్నట్లుగానే ఎవరికైనా చెప్పావా, నీ అంతు చూస్తానంటుంది. పైగా అప్పుడే అది కంపును విడిపిస్తుందిరా చిన్న పుల్లయ్య. అబ్బా, ఆ కంపను భరించలేకను. అది నన్నేం చేస్తుంది? భయంతో నేనెలా సన్నబడిపోతున్నారా చిన్న పుల్లయ్య అని చెప్పుకున్నాడు. పెద్ద పుల్లయ్య అదంతా విన్నా చిన్న పుల్లయ్య తన అన్నను ఓదార్చుతూ, నువ్వేం భయపడకు, దాని గురించి నేను ఆలోచిస్తాను గాని అని చెప్పాడు. మరుసటి దినాన సంతలో దోసకాయలు నమ్ముకోవడానికి తను పోకుండా అన్నను పంపాడు. చిన్న పుల్లయ్య అన్నయ్యకు బదులుగా తోటలో గుడిసెలోనే తను ఉండి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాడు. అంతలోనే ప్రతిరోజు మాదిరిగా నక్క వచ్చి కూర్చుని ఎవరి లోపల అడుగుతూ ఆ తర్వాత నడి గోకమనే వరకు అంత యథాప్రదంగా జరిగింది. నడ్డి గోకుతూ చిన్న పుల్లయ్య నక్కతో అన్నాడు, దాహం అవుతుంది, లోపలికి వెళ్ళి నీళ్లు తాగొస్తా అని. ఊ వెళ్ళి త్వరగా రా అన్నది నక్క. ఇదిగో ఇప్పుడే వస్తున్నానండి నక్కగారు అని లోపలికి వెళ్ళాడు చిన్న పుల్లయ్య. చింత నిప్పులలో తాను ముందుగానే పెట్టిన ఇనుప కడ్డీని తీసుకెళ్లి ఒక్కసారిగా నక్క నడ్డి మీద గట్టి వాత పెట్టాడు. ఆ దెబ్బకు హడలిపోయి నక్క కుయ్యో మొర్రమంటూ వెనక్కి చూడకుండా పరుగు తీసింది. ఆ పైన ఇక దానికి మళ్ళీ దోస తోట గుర్తుకు రాలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.